ఈ పొద్దు పొద్దున ఏం చప్పుడే అది? ఏంది అమ్మా నీ లొల్లి? నువ్వు పడుకో, నన్ను పడుకోనియవా? అదేం లేదు బిడ్డ, పొద్దుగాల గ్యాస్ అయిపోయింది. నిన్ను లేపుడు ఎందుకని నేనే చెరువు కట్ట ముఖాన పోయి కట్టెలు తెచ్చిన బిడ్డ. అయినా అందరి ఇళ్ళలో ఉన్నట్టు గ్యాస్ మొత్తం మన ఇంట్లో కూడా ఇంకొంటే అయిపోతున్నాయి కానీ నీకు ఈ బాధ తప్పేది కదా. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావా? నీ చూడు బిడ్డ, ఒక్క గ్యాస్ మొద్దు కొనటానికి 6 నెలలు పట్టింది. ఇంకో గ్యాస్ మొద్దు కొనటానికి పైసలేడు ఉన్నాయిరా మన దగ్గర. సరే ఏ రోజు నా మాట విన్నావా? అని తొందర ఛాయ్ అయితే పెట్టు. ఏమైందమ్మా, ఛాయ్ కాలేదా ఇంకా? తెత్తారా బిడ్డ? బిడ్డ, ఒక ముచ్చట అడగాలేరా? ఏంటిదమ్మా? ఏమైనా పని చేసుకుంటే ఏందిరా? నీ తోటోళ్ళు అందరు పని చేసుకుంటారు, అందరూ అట్టిగా ఊరి మీద తిరుగుతానంటారు. 4 రాళ్ళు వెనకేసుకుంటే చూడాలని ఉంది బిడ్డ. ఎందుకే అమ్మా, ప్రశాంతంగా ఛాయ్ కూడా తాగినివా? నానా బతుకుంటే నాకు ఈ బిచ్చ బతుకు ఉండకపోనే, నాకు ఈ పని చేసి కూడా అవసరం ఉండకపోవు. ఛీ, నీ పీడ ఎప్పుడు అవుతుందా నాకు? వీడు అన్నయ్య లెక్కన తయారయ్యిండు. వీడు చెప్పు తింటలేడు, ఆయన చెప్పు తినక నీ చచ్చిపోయి నన్ను కోసం పుచ్చుకుంటాడు. వీడిని చూసుకుంటే నన్ను బతుకుదావా అంటే వీడికి ఇట్లా తయారయ్యిండు. నేనేం చేయాలా? ఏంటో నాకేమో శాతనై పాడైతే లేదు. ఎటు పోతాను బిడ్డ? బువ్వ తినిపో. నా తోటోళ్ళ జీవితాలు నయమే. ఈ పాత బట్టలు వేసుకొని వాళ్ళ ముందట చిన్న చూపు అవుతున్నా, ఇంట్లో నీ ముందట కూడా చిన్న చూపు అవుతున్నా. రోజు ఈ చారు వెళ్ళిపోయి మీరందరూ కూడా అవుతుంది నా బతుకంతా. చూడు బిడ్డ, ఏ తల్లికైనా చిన్న చూపు కాదురా. ఏదో ఓటు వేసుకొచ్చిన బయటికి పోతాను ఆకలితోటి ఉంటావా అని ఒక 2 బుక్కలు తిని బాంచాను. అవునే, ఏ తల్లికి చిన్న చూపు కాదు కొడుకు, నీకు మాత్రం నేను చిన్న చూపే. హలో వైషు. హలో నవీన్, ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నా. మనం రోజు కలుస్తాం కదా వేప చెట్టు కాడికి రా. సరే వస్తున్నా, అక్కడే ఉండు. ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు వస్తావా? నేను ఎప్పటి వెయిట్ చేస్తున్నా. నేను ఇక్కడ లేట్ చేసిన, నువ్వు ఫోన్ చేయగానే వచ్చినా కదా. ఏది గిప్పుడా? నువ్వు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు లేటే వస్తావు. అట్లా కాదు, నేను ఎప్పుడైనా తొందరనే వస్తా కదా. ఈ టైం అవుతుంది, ఇప్పుడా వచ్చేది? ఎంత లేట్ అయింది? కొంచెమే కదా. ఇప్పుడు 10 నిమిషాలు నేను అటు చూసుకొని ఇటు వచ్చేసరికి అది అయిపోయింది. అప్పుడు నా ఫోన్ చేసిన. నవీన్, నిన్న ఒకటి అడగాల. ఒక్కటి కాదు, 100 అడుగు. ఎప్పుడు అడిగినా మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? ఎందుకు? మీ ఇంట్లో నేను అంటే నచ్చనా? అదేం లేదు వైషు, మా ఇంట్లో అందరూ ఎంప్లాయీస్. మా అమ్మ కూడా జాబ్ చేస్తుంది. మా ఇంట్లో ఎవరు ఉండరు. వీలు చూసుకొని నేనే తీసుకెళ్తాను, సరేనా? అవునా? సరే.
అరే మా ఈయన ఉన్నాడు కదా. ఏరా రోజు రోజుకి చాలా బిజీ అయిపోతున్నావు కదరా. అవునరా, కనీసం ఫోన్ కూడా చేయాలంత బిజీ అయిపోయాను. మీరు బిజీగా ఉన్నారు, ఇంకోటి బిజీగా ఉండని అది కాదరా నవ్వి. అది బిజీగా ఉన్నారు, ఉన్నోన్నేమో బిజీగా ఉన్నావా అని అడుగుతారు. నేను ఎక్కడ బిజీ ఉన్నారా? అరే నవీన్, బాడితో ఏందిరా? సాయంత్రం దావుతున్నది, వస్తావారా? దావత్ దేనికి రా? నజీర్ అని ఫ్రెండ్ అమెరికా నుంచి వాళ్ళు వచ్చిండ్రా. సరే మామ, వస్తా. ఏమేమో డల్గున్నావు? వాడు డల్గా ఎందుకున్నాడో తెలియదారా? సాయంత్రానికి దావత్కి పైసలు లేనట్టున్నాయి, అందుకే డల్గా ఉన్నాడు. అరే డబ్బులు లేకుండా రానియా రారా? డబ్బులు లేకపోతే దావత్ ఎట్లా అవుతుందిరా? మనిషికి కొన్ని వేసుకుంటాడు, దావత్ అవుతుంది కదా. సరే తీరా, వస్తా సాయంత్రం. అచ్చుడు అంటే అట్టిగా ఊపుకుంటా అచ్చుడు కాదు, దావత్కు పైసలు అవుతాయి. రాంగ 1000 రూపాయలు పట్టుకరా. సరే తీరా, తీసుకొస్తా. సరేమో పోతా నేను కూడా. ఇడు వాడు తోకరా. అవునరా, వానికంటే బిజీ వస్తుంది. పోరాడు ఇంకా రాకపోయా, పొద్దుగాల బువ్వ తినకపోయా, ఏం లేదా. ఏమన్నా కూర అనదామంటే కూరగాయలు లేవు, ఏం లేవు. మళ్ళీ ఎత్తే ఏమంటాడో వీడు. తిన్నావానే అమ్మా? తినలే బిడ్డ, బువ్వ ఆడబెట్టినా, నువ్వు వచ్చినాక తిందామని చూస్తాను. కూర పొయ్యి తెస్తా బిడ్డ, కూసో. కూర తర్వాత అండొచ్చు కానీ నువ్వైతే ఫస్ట్ ఇక్కడ కూర్చోయే. ఏంది బిడ్డ, ఏమన్నా జ్వరం గిట్లా వస్తుందా? పానం హుషారు లేదా? జ్వరం లేదు, ఏం లేదు కానీ నువ్వు మొన్న పనికి పోయి వచ్చిన పైసలు ఉన్నాయి కానీ అందులోకి ఒక 1000 రూపాయలు. అయ్యో బిడ్డ, అవి గ్యాస్ మూతకని దాచిపెట్టిండ్రా. కట్టెల పొయ్యి మీద అంటే నీ కళ్ళకు పోగొస్తుందా అని. ఇప్పుడు గ్యాస్ మూత లేకుంటే మన కడుపేం మాడదే. అయ్యో బిడ్డ, గట్లెందుకు అంటున్నావురా? మొన్నటిదాకా వాహనాలు వాడి కట్టెలు కూడా పచ్చిగా అయినాయి. అది కాదే, మా ఫ్రెండ్ గాని దోస్తు అమెరికా నుండి వచ్చిండు, ఆయనకి సాయంత్రం దావత్ ఇద్దామని అనుకున్నా, అందుకే అడుగుతున్నా. జర ఇయ్యే, నీ దండం పెడతా. ఏందిరా, 1000 రూపాయలు కొంట పోయి వానికి దావత్ ఇస్తావారా? ఆ 1000 రూపాయలు ఎన్ని రోజుల నుంచి కష్టం చేస్తే వచ్చినాయి నీకు తెలుసారా? రూపాయి రూపాయి పోగేసి ఇంట్లో దాచిపెట్టినా, నీకు కష్టం రావద్దని. ఆ 1000 రూపాయలకి ఎంత ఇబ్బంది పడ తెలుసా? పాచి పని చేసిన ఇళ్ళల్లో నీకేం ఏర్పడుతుందిరా? నింపుతున్నావు వెళ్ళిపోయే తొక్కు కోపెన్ బియ్యం, అంతేగానే నువ్వు నాకు పెట్టేది కడుపుకు. నా దోశ అలా చూడుకో, ఒక్కొక్కరి దగ్గర కొత్త బండ్లు, కొత్త డ్రెస్సులు, జేబు నిండా పైసలు. వాళ్ళ అమ్మ కడుపులో పుట్టించిన అయిపోతుండే దేవుడు నీ కడుపులో పుట్టించడు అనవసరంగా. గట్లంటే నువ్వేంది బిడ్డ? నీకు తండ్రి లేకున్నా, నాకు భర్త లేకున్నా, నీ కాలుకు ముళ్ళంటకుండా వేచుతాను. ఒకళ్ళ బతుకుల గురించి మన బతుకులు అంటగట్టద్దురా. ఓడలు బండ్లు అయితే ఇవ్వచ్చు, బండ్లు ఓడలు అయితే ఇవ్వచ్చు. ఎప్పటికైనా నా కొడుకు మంచిగా బతుకుతాడని ఆశ కొద్ది బతుకుతున్నారా నీ కోసం. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావేంది బిడ్డ? ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు ఇస్తావా అయ్యావా అది చెప్పు. దావత్ అంటే తినుడు తాగుడేరా. 1000లకు 1000 ఖర్చు పెడతారు. నీకు ఆపత వచ్చిందంటే ఒక 1000 రూపాయలు అడిగి చూడు నీ సోపతి గాళ్ళని. గంతెందుకురా, మీ అయ్యే చచ్చిపోతే ఎవరన్నా నచ్చిరా నీ సోపతి గాళ్ళు? నీ అవ్వ, నేను పైసలు ఇవ్వకుంటే నా దోస్తు వాళ్ళ దగ్గర ఇచ్చబోతుంది. అయినా నాకంటే ఎక్కువ నీకు గ్యాస్ ముద్ద ఎక్కువైందానే? నిన్నే కదా నేను అడిగింది, బయట వాళ్ళని కాదు కదా నేను అడిగింది. నిన్ను ఇట్లా అదే నీ అవ్వ. నేను అసలు ఇంట్లోనే ఉండవు. ఇక నేను ఇంట్లో ఉండడు నీకు ఇష్టం లేదు కదా, నేను పోతానా?
మీ దోస్తు వస్తా అన్నాడు, వచ్చిండారా? వాడు వచ్చిండుగా, నేను పైసలు తెస్తాను కదరా, ఏమైందా? అరే పైసలు కాలేదురా. అరే నీకు ఎప్పుడైనా రా పైసలు? అరే అట్లా మాట్లాడతారేంద్రా, ఎన్నిసార్లు తీసుకురాలేదురా పైసలు నేను. మా తెచ్చినావు, నేను చూస్తే మా బ్యాచ్ లో బిచ్చగండా ఉన్నావురా. అరే ఏం మాట్లాడుతున్నావా? నీ దగ్గర బండి పైసలు ఉన్నాయని చెప్పేసి ఎగురుతున్నావు కదా, నేను కూడా కొని చూపిస్తారా బండి? ఏ పోరా. ఏందిరా తాగొచ్చిన వారా, పైసలు ఎక్కడియరా నీకు? మీ అయ్య కూడా తాగి తాగి మనకు దూరం అయిండు, మళ్ళా నువ్వు కూడా తాగుడు అలవాటు చేసుకున్నవారా. నా పుట్టుకే దరిద్రమే. నాన్న చచ్చిపోయినప్పుడే నా చదువు బంద్ చేయించును. నా దోస్తు వాళ్ళు నన్ను బిచ్చోపని లెక్క చూస్తుర్రే. అసలు నన్ను ఎందుకు కన్నవే? అట్లెందుకు అనుకుంటున్నావురా? మీ నాన్న చచ్చిపోయినాక మీ నాన్నమ్మలు తీసుకుపోతా అంటే నా ప్రాణాన్ని ఏడబట్టుకుపోతారు అని వాళ్ళకు దూరం ఉంచి పెంచిండ్రా. బడికి పంపితే బల్లెకెళ్ళి తీసుకుపోతారని భయానికి ఇంట్లో ఉంచుకున్నారా. అంతేగాని నీ జీవితం నాశనం చేయడానికి కాదురా. ఇవన్నీ కాదే, నాకు బండి కావాలి, ఫోన్ కావాలి. అయ్యో దేవుడా, మన దగ్గర పైసలు ఏడున్నాయిరా? నువ్వేమన్నా నాకు బండి కావాలి, పైసలు కావాలి. నా దగ్గర ఏం లేకుంటే నా దోస్తులు కూడా నన్ను దగ్గర రానియట్లేదే. గదాన్ని ఏమంటున్నావురా? వారి గదాన్ని ఏమంటున్నావురా? జరిగే అమ్మా ఎరుగు నాకు ఫస్ట్ దండం పెడతారా నీకు? జరిగే బాగా తీయకురాది. నేను బండి కొనుక్కోవాలి. బండి కొనుక్కుంటే ఎట్లరా? అద్దు బిడ్డ, బండి కొనుక్కుంటే పైలం కావాలి. మళ్ళీ ఏమన్నా అయితే నాకున్నది ఒక్కగాని ఒక కొడుకు. జరిగే నేను బతకలేట్రా. బంగారం ఎందుకు తీసినవురా? ఈ బంగారం మీరే బండి తెచ్చుకుంటూ ఇయ్యాల. ఏంది బంగారం అమ్మి బండి తెచ్చుకుంటావా? అవునా అమ్మా, కొనుక్కుంటా. మా దోస్తు వాళ్ళ దగ్గర ఉన్న బండ్ల కంటే పెద్ద బండి కొనుక్కుంటా.
వాళ్ళకు నా స్టేటస్ ఏందో చూపిస్తా. అద్దు బిడ్డ ఇటీరా, ఎప్పుడన్నా ఆపత్తే కుదబెట్టడానికి ఉంచండ్రా. ఇప్పుడు నువ్వు ఇది కొంటపోయి బండి కొంటా అంటే ఎట్లరా? ఇటీరా. నాకంటే నీకు బంగారం ఎక్కువ నానే. బిడ్డ సోపతులతోటి బతుకు నాశనం చేసుకోకురా. బండి కొనుక్కొని తాగి నువ్వు నడిపితే మంచి అయితే చెడు అయితే నువ్వు మంచిగా పోయినా ఎదుటోడు మంచిగా రాడు. నీకేమన్నా అయితే ఈ తల్లి బతకదురా. నేను బతికేదే నీ కోసంరా. నీకంటే నాకు బంగారం ఎక్కువ ఏం కాదురా. ఇటీరా చెప్పేది ఇట్రా. నాకు ఇదంతా చెప్పంగే. చచ్చిపోయి కొడుకు తాగుడుకు అలవాటు అయ్యి సత్యం చూడలే బతికిన చూడలే ఎవరు లేకనే పరి కొడుకు ఎటు పోయిండో ఏందో తాగబోతూ ఉన్నాడు. తాగబోతు కొడుకు చేయబట్టి ఇది కష్టం. కొడుకు 2 రోజులే మనిషివా నువ్వు? 2 రోజులే చచ్చిపోయి ఎప్పుడు చచ్చిపోయినా తాగబోతు తాగుడుకు అలవాటు అయ్యి బాగా ఎట్లున్నా చూడొకసారి ఆమె పరిస్థితి. ఏది పట్టించుకోపోతే అమ్మా అమ్మా నా తప్పైందమ్మా, క్షమించమ్మా. అమ్మా ఒకసారి లేవమ్మా. అమ్మా నా ముఖం చూడమ్మా ఒకసారి. అమ్మా లేవమ్మా. అయ్యో అమ్మా అమ్మా లేవమ్మా. నా తప్పు తెలుసుకున్నా అమ్మా. ఒకసారి నా ముఖం చూడమ్మా. క్షమించమ్మా. ఏం బతుకురనేది, చివరికి నీ తల్లిని కూడా పోగొట్టుకున్నావు. ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నావు. ఇంకా మనం ఇక్కడనే ఉంటే ఇదంతా మనం చేయాల్సి వస్తుంది రా. పాపం తల్లిని పుట్టన పెట్టుకున్నానికి సాయం చేస్తే దేవుడు కూడా మనల్ని క్షమించర్రా. అరే అలా అంటారేం రా, వాడు ఎంతైనా మన దోస్తురా. ఇక నుండి దోస్తు నీకేరా, మా కాదు. ఇట్లాంటి దోస్తు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అయినా వీడితో మనకేంట్రా, పారా పోదాం. అమ్మా లేమ్మా, ఒకసారి నన్ను చూడమ్మా. ఎంత పని చేసినావమ్మా. నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలమ్మా. నన్ను క్షమించమ్మా. ఒకసారి లేవమ్మా.
నా తప్పైందమ్మా, లే అమ్మా, అమ్మా లే అమ్మా ఒకసారి, అమ్మా అమ్మా లే అమ్మా ఒకసారి, నన్ను క్షమించమ్మా, ఒకసారి నన్ను చూడమ్మా. దూరం జరుగు. నిన్ను దగ్గరికి తీసుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. తల్లి ప్రేమనే అర్థం చేసుకునే వాడివి, ఇంకా నా ప్రేమేడ అర్థం చేసుకుంటావు? సాలిగా నువ్వద్దు, నీ ప్రేమద్దు. మీ తల్లిని చంపినట్టు నన్ను కూడా చంపేటట్టున్నావు. గుడ్ బై. వైషు అమ్మ ప్రేమకు దూరమైన, అమ్మాయి ప్రేమకు దూరమైన, స్నేహితులకు దూరమైన, బంధాలకు కూడా దూరమైన అమ్మ, నన్ను ఆ దేవుడు కూడా క్షమించేద్దమ్మా. కన్న తల్లి ఉంటేనే అన్ని బంధాలు, జీవితాలు సంతోషాలమ్మా. నేను కూడా మీ దగ్గరకు వస్తా అమ్మా.